జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో పాటు 139 డ్రోన్లతో నిరంతరం నిఘాను ఉంచి భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల వరకు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకు పోల్ పర్సంటేజ్ చూస్తున్నాం. కేవలం 20.76గా పోల్ పర్సంటేజ్ నమోదైంది. పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతతో పాటు 139 డ్రోన్లతో నిరంతరం నిఘాను ఉంచి భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ గురించి తెలుసుకుందాం. వెంగళరావు నగర్ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ దిలీప్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్, చెప్పండి, టిపికల్ హైదరాబాదీ స్టైల్ ఓటింగ్ చూస్తున్నాం. 11 గంటలు అయినప్పటికీ కూడా కేవలం 20% కూడా దాటని పరిస్థితి మనం చూస్తున్నాం. మెల్లగా వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా 60 to 70% పోలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారట. ఉదయం కొంత పోలింగ్ జరిగినప్పటికీ ప్రస్తుతం అయితే మందకొడిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఎలక్షన్స్ అంటే చాలా వరకు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లు చూస్తాం. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఎక్కడ కూడా క్యూ లైన్లు అయితే కనపడే పరిస్థితి కనిపిస్తుంది. సో వచ్చినటువంటి ప్రతి ఓటర్ కూడా 5 నిమిషాల లోపే ఓటు వేసి బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో ఓటింగ్కి సంబంధించి కూడా అంటే ఇప్పటికీ సో ప్రస్తుతం అయితే 12 అవుతుంది. సో 23 నుంచి 24% ఓటింగ్ శాతం అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓటర్లకు సంబంధించి సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారని చెప్పి సో ముఖ్యంగా ఈసారి కొత్తగా ఓటర్కి సంబంధించి సో ఏదైతే ఈవీఎం మిషన్ ఉంటుందో సో దానికి సంబంధించి అభ్యర్థిని కూడా కలర్ ఫోటో ఉంచడం ఒకటైతే మరొకటి మొబైల్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా వరకు కూడా సిటీలో ఈ లొకేషన్స్ గూగుల్ మ్యాప్ లొకేషన్స్ పెట్టుకొని ఓటింగ్ వేయడానికి వస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి సెల్ ఫోన్కి సంబంధించి కూడా ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు. అలాగే కొత్తగా ఎవరైతే ఓటింగ్ కొత్తగా నమోదు చేసుకునే ఓటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఓటింగ్ వేయడానికి చాలా ఉత్సాహంగా వస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో వాళ్ళందరూ కూడా ఓటు వేసిన తర్వాత కూడా ఓటు వేసినందుకు గర్వంగా ఉందంటూ కూడా ప్రత్యేకంగా ఇలా ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలను చూడొచ్చు. సో ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. సో మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. సో మరి మధ్యాహ్నం 12 అవుతుంది. సో మరికొంత అంటే మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత ఏమన్నా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా అనేటువంటిది ఒక ఆసక్తి అయితే ఉంది. అయితే మనకు కొన్ని వినిపిస్తున్నాయి. సో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఈ వెంగళరావు నగర్ డివిజన్ సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్ వద్ద ఉన్నాము. సో ఇక్కడ కాసేపటి క్రితమే కాంగ్రెస్ వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా వచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రోడ్డు గుండానే కాసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా యథేచ్ఛగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు అనేటువంటిది ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఎన్నికల సమయంలో స్థానికేతరులు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అనేటువంటిది ఎన్నికల నియమాలు. కానీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం వెంగళరావు నగర్కి సంబంధించి సో 58 బూతులు ఉన్నాయి, 174 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ వద్ద కూడా 120, 121, 127, 128 సో 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో మొత్తం 54,620 మంది ఓటర్లు ఈ యొక్క వెంగళరావు డివిజన్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ ఒక్క బూత్ వద్ద కొంచెం ఉదయం కొంత అడావిడి జరిగింది. కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు డబ్బులు పంచుతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. అలాగే కాసేపటి క్రితము వైరా ఎమ్మెల్యే రావడము, ఆ తర్వాత బట్టి విక్రమార్క ఇదే రోడ్డు గుండా వెళ్ళడం కొంత అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఓవరాల్గా అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. బిందు. ఓకే దిలీప్, థ్యాంక్ యూ. ఇక యూసఫ్ గూడ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్, లైవ్లో ఉన్నారు. విక్రమ్తో మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి, చూస్తున్నాం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు స్థానికేతరులు వస్తున్నారనే అభ్యంతరాలు, ఇదే అంశం పైన ఈసీ కూడా కొంత సీరియస్ అయినట్టు సమాచారం వస్తున్న నేపథ్యం చూస్తున్నాం. దట్టు 11కే కేవలం 20% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి. ఇది ఎవరికైనా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా? ఇది బై ఎలక్షన్ అయినప్పటికీ కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి కదా.
ఖచ్చితంగా మీరు చెప్పినట్లు బిందు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికల్లో మనం చూసుకోవచ్చు 11 గంటల వరకు 20% పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదైనట్టు చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 50% మించి పోలింగ్ నమోదు కాని పరిస్థితి. ఈసారి ఉప ఎన్నికల్లో 11 గంటల వరకే 20% పోలింగ్ అయ్యింది. దాదాపుగా 60% వరకు కూడా 60% పైబడి పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మందకోడిగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని పోలింగ్ బూతుల్లో లైన్లు కట్టి చాలామంది ఓటర్లు క్యూ లైన్లలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఈవీఎం మొరాయించినా కూడా వెంటనే అందుబాటులోకి తెచ్చేందుకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నుంచి వెంటనే ఇక్కడ నుంచి ఈవీఎంలను పంపిస్తున్నారు. వాటిని మొరాయించిన వాటిని మరమ్మతులు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పోలింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడే పోలింగ్ శాతం ఎంత మేర నమోదవుతుంది ప్రతి గంటకు అప్డేట్ చేసేందుకు కంట్రోల్ రూమ్లోనే ప్రతి గంటకు కూడా అప్డేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే ఇక్కడే కంట్రోల్ రూమ్ వద్ద కూడా ఏ పోలింగ్ స్టేషన్లో ఏ విధమైన పరిస్థితి ఉంది అని కూడా ఇక్కడ నుంచే చూస్తున్నారు. మనం చూసుకోవచ్చు కొన్ని పోలింగ్ బూతుల్లో కూడా మందకోడిగా సాగుతుంది. మరికొన్ని పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న పోలింగ్ స్టేషన్ నంబర్ 361లో కొంత బారులు తీరిన పరిస్థితి ఉంది. మరో పోలీస్ స్టేషన్ 362లో మాత్రం ఓటర్లు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా మరికొన్ని పోలింగ్ బూతులు కూడా చూసే ప్రయత్నం 362 పోలింగ్ బూత్ నంబర్ ఫెస్టివల్ పార్క్ ఇక్కడ చూడు పోలింగ్ ఓటర్లు లేకుండా కొంచెం ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరో పోలింగ్ 361 పోలింగ్ బూత్లో కూడా కొంత ఓటర్లు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న మందకోడిగానే పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని పోలింగ్ బూతుల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఖాళీగా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు పోలింగ్ బూత్ నంబర్ 310 ఇక్కడ చూసుకోవచ్చు ఓటర్లు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మందకోడిగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా పోలింగ్ శాతం కూడా 60% పైబడి జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత అంచనాలు వేస్తున్నారు. బస్తీలు మాస్ కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఓటింగ్ ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ కాలనీలు కొంత జూబ్లీహిల్స్ పై ఉన్న రహమత్ నగర్ యూసుఫ్ కూడా కొంత ప్రాంతాల్లో పోలింగ్ కొంత వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2 తర్వాత కూడా మరికొంత ఓటర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. విక్రమ్, ఒక విషయం చెప్పండి, కోర్ జూబ్లీహిల్స్ ఏరియా ఏదైతే ఉందో అది అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి రాని వాతావరణం జూబ్లీహిల్స్ లో చూస్తున్నాం. మీరు ఉన్న యూసఫ్ గూడ కానీ లేకపోతే ఇటు బోరబండ ఏరియా కానీ ఇదంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి రావడం ఎలా చూస్తున్నారంటే కొంతవరకు కోర్ జూబ్లీహిల్స్ రాదు కదా ఈ కాన్స్టిట్యుయెన్సీ దీనిలోకి. ఖచ్చితంగా బిందు మీరు చెప్పినట్టు కోర్ జూబ్లీహిల్స్ అయితే ఏదైతే ఉందో పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ జూబ్లీహిల్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది పెద్దమ్మ టెంపుల్. ఆ పెద్దమ్మ టెంపుల్ ఆ జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే రాదు. రహమత్ నగర్ అదేవిధంగా మనం చూసుకోవచ్చు బోరాబండ, షేక్పేట్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ నియోజకవర్గం వస్తాయి. మొత్తం 6 డివిజన్లు ఉంటాయి. అదేవిధంగా సోమాజిగూడ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ మాత్రం ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వస్తుంది. మొత్తం 7 డివిజన్లకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా జూబ్లీహిల్స్లో సంబంధం లేకుండానే ఈ నియోజకవర్గం ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా క్లాస్ మాస్ కలగలిపిన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. 4 లక్షల పైన ఓటర్లు ఉన్నాయి. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. బోరబండ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ బూత్ దగ్గర ప్రస్తుతం ఆయన అక్కడ ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి ఎలా ఉంది పోల్ పర్సంటేజ్? మీరు తిరిగిన ఏరియాస్ వరకు చూస్తున్నాం కేవలం 11 అయ్యేసరికి 20% కనిపిస్తోంది. పెరిగే అవకాశం ఎంతవరకు ఉంది? అయితే బిందు అది జూబ్లీహిల్స్ మొత్తం ఎన్నికల్లో 20% ఉంది. అయితే బోరబండ డివిజన్కి వచ్చేసరికి ఇంకా తక్కువగా ఉంది. 16% వరకే ఇప్పటి వరకు నమోదైంది. ఇప్పుడిప్పుడే పబ్లిక్ బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియా బోరబండ ఏరియాలో 52,650 ఓట్లున్నాయి. 50 పోలింగ్ స్టేషన్లో ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మొత్తానికి కూడా ఈ ఏరియా అంతా కూడా పట్టణం ఏరియా, దాంతోపాటు కొన్ని స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పట్టణ ప్రాంతం ఓటర్లు కాబట్టి మధ్యాహ్నం ఎక్కువగా వచ్చేటకు అవకాశం ఉంది. సాయంత్రం ఎక్కువగా వచ్చేటకు అవకాశం. ఇప్పుడిప్పుడే ఓటర్లు బయటకు వస్తున్నారు. లంచ్ టైం కావడంతో లంచ్ చేసి లేదంటే లంచ్ కంటే ముందు ఈ విధంగా వస్తున్నారు. ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఓటింగ్
ప్రక్రియ భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. బోరబండలో గతంలో జరిగినటువంటి ఓటింగ్ శాతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు చైతన్యమయ్యారు. అంతేకాకుండా ఉప ఎన్నిక కావడంతో జనరల్ కూడా ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారులు కూడా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, డ్రోన్లను పెట్టేసి ఎప్పటికప్పటికి నిఘా ఏర్పాట్లను చేసిర్రు అధికారులు. పోలీసు బందోబస్తు ఎప్పటికప్పటికి సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లు కూడా ఎక్కడెక్కడ జనాలు గ్యాదర్ అయినారు, ఏమైనా చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ వెంటనే తెలుసుకొని ఆ విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు, దాంతోపాటు ఎన్నికల అధికారులను కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈసారి ఓటర్లు వచ్చినటువంటి ఓటర్లకు వాళ్ళ సెల్ ఫోన్ డిపాజిట్ చేసే విధంగా కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ పెట్టారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బ్యాగులు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు అందుబాటులో ఉంచుతారు. ఎప్పటికప్పుడు ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా ఓటర్కి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారని చెప్పుకోవచ్చు. ఇది బోరబండలో మొత్తానికి మాత్రం ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం కాస్త కొన్ని చోట్ల అక్కడక్కడ కొంతమంది పార్టీలకు సంబంధించిన జెండాలు, పార్టీలకు సంబంధించిన గుర్తులతోటి కొంతమంది పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు చెదరగొట్టారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఇప్పటివరకు అయితే ఈ బోరబండ ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. బిందు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.